సంపాదించుకున్నాం. అయితే నేను ఒక ప్రశ్న అడుగుతాను, మీలో ఎవరన్నా చెయ్యి ఎత్తగలుగుతారేమో చూస్తాను, జాగ్రత్తగా వినండి. నా జీవితంలో చిన్నప్పటి నుంచి ఇప్పటి దాకా ఏమీ పోగొట్టుకోలేదు అన్నవాళ్ళు ఎవరైనా ఉంటారా? నా జీవితంలో చిన్నప్పటి నుంచి ఇప్పటిదాకా ఏమీ పోగొట్టుకోకుండా, అంటే అదో బలపం అవ్వచ్చు, పెన్సిల్ అవ్వచ్చు, పెన్ అవ్వచ్చు, డబ్బులు అవ్వచ్చు, బంగారం అవ్వచ్చు, ఇంకా అంతకంటే ఖరీదైంది ఏదైనా అవ్వచ్చు, కోల్పోకుండా నేను పోగొట్టుకోకుండా ఉన్నది ఏదీ లేదు అని అనగలిగే వాళ్ళు ఎవరు ఉన్నారా? ఎవరు లేరు. మనందరం కూడా పోగొట్టుకున్న వాళ్ళమే ఏదో ఒకటి. ఒకవేళ ఆ విధంగా పోగొట్టుకున్నట్లయితే ఎందుకు పోగొట్టుకున్నాం, ఇది ఒక విషయం. ఆ పోగొట్టుకున్న దాని గురించి మనం ఎలా ఆలోచిస్తాం? పోగొట్టుకున్న తర్వాత పోగొట్టుకున్న వస్తువు గురించి ఎక్కువ ఆలోచిస్తాం. అంతకుముందు ఉండదు. అంతకుముందు దాని విలువ తెలియదు. పోయిన తర్వాత దాని విలువ ఎక్కువ తెలుస్తూ ఉంటుంది. పోగొట్టుకోవడానికి 2 కారణాలు ఉంటాయి, చాలా సింపుల్గా చెప్పాలంటే. ఒకటి, మన అజాగ్రత్త అయి ఉండొచ్చు. మన అజాగ్రత్త, మతిమరుపు, మర్చిపోవటం అయ్యి, ఇది ఒకటి. లేదా మనం జాగ్రత్తగానే ఉన్నాం, ఎవరో ఒకళ్ళు దొంగిలించుకొని వెళ్ళిపోయి ఉండొచ్చు, దొంగిలించుకొని. ఇది పరిస్థితి. అయితే నేను వస్తువుల గురించి మాట్లాడట్లేదు, కానీ ఈరోజు నేను మాట్లాడదలుచుకుంది ఏంటంటే ఆత్మీయమైనటువంటి విషయాలు. ఆత్మీయమైనటువంటి విషయాలు కోల్పోయిన వాళ్ళు ఉంటారు. ఆత్మీయమైన విషయాలు కోల్పోవటం అంటే ఏంటి చెప్ప? మీలో కొంతమంది ఇలాంటి మాటలని ఉండొచ్చు. ఏమనంటే, ఏమండి నేను ఒకప్పుడు బాగా ప్రార్థన చేసేవాడిని, ఇప్పుడు లేదు. ఒకప్పుడు దేవుని వాక్యం అంటే బాగా ఇష్టం ఉండేది, ఇప్పుడు లేదు. ఒకప్పుడు దేవుని సన్నిధిలో ఎంతసేపు గడుపుతున్నా ఇంకా గడపాలి అనేటువంటి ఆశ ఉండేది, ఇప్పుడు లేదు. ఒకప్పుడు దేవుని సన్నిధిలో ఆనందించే వ్యక్తిని ఇప్పుడు లేదు. ఇవి కోల్పోవటం. నేను అలాంటి విషయాల గురించి ప్రాథమికంగా చెప్పాలి అని నేను అనుకుంటూ ఉన్నాను. మీరు ఆత్మీయమైనటువంటి ఎదుగుదల కలిగిన వాళ్ళే, అలాంటి వాళ్ళకి ఇది జరుగుద్ది. పోగొట్టుకునేది ఎవరు? కలిగి ఉన్నవాళ్ళు. కాబట్టి మీరు కలిగి ఉన్న వాళ్ళనే నేను నమ్ముతున్నాను. ఆత్మీయమైనటువంటి విలువైనటువంటి విషయాలు, ఆత్మీయమైనటువంటి మేలులు, ఆత్మీయమైనటువంటి వరాలు, ఆత్మీయమైనటువంటి ఫలము కలిగి ఉన్న వాళ్ళే. ఒకవేళ దాన్ని కోల్పోయినట్లయితే ఎందుకు కోల్పోయాము, కోల్పోవటం బట్టి ఏమైంది, తిరిగి దాన్ని పొందగలమా, ఇది మనకుండేటువంటి ప్రశ్న. ఈ హైదరాబాద్లోనే ఒకప్పుడు గొప్ప పరిచర్య చేశారు. ఆంధ్ర రాష్ట్రంలో కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా అనేక సంఘాలు స్థాపించినటువంటి వ్యక్తి బ్రదర్ బక్సింగర్. ఇదే అంశం మీద ఆయన 4-5 వర్తమానాలు ఇచ్చి, ఆ వర్తమానాలు ఒక పుస్తకంగా ముద్రించారంట. ఆ పుస్తకం నేను ఇంగ్లీష్లో చదివాను. దాని పేరు ఏంటంటే డేవిడ్ రికవర్డ్ ఆల్. కోల్పోయిన సమస్తాన్ని కూడా దావీదు తిరిగి సంపాదించుకున్నాడు. 132 పేజీలు ఆ పుస్తకం. ఆ పుస్తకంలో నేను నేర్చుకున్నటువంటి విషయాలు, బైబిల్ వాక్యాన్ని ధ్యానం చేస్తున్నప్పుడు నేను నేర్చుకున్నటువంటి విషయాలు, నా అనుభవాల నుంచి మీకు కొన్ని విషయాలు చెప్పదలుచుకున్నాను. అసలు టూకీగా చెప్తాను ఏంటి అనేది. దావీదు మనకి బైబిల్లో చెప్పినట్లుగా 4 సందర్భాల్లో కోల్పోయాడు. 4 సందర్భాల్లో ఏం కోల్పోయాడు, ఎందుకు కోల్పోయాడు, ఎలా కోల్పోయాడు మనం చూడబోతున్నాం. 4 సందర్భాల్లో. ఈ 4 సందర్భాల్లో కూడా తిరిగి ఆయన పొందగలిగాడు. మొదటి దశలో తిరిగి సమస్తాన్ని పొందాడు. కానీ ఆయన దశలు పెరిగే కొద్దీ కూడా నష్టాన్ని కూడా అనుభవించాల్సి వచ్చింది. తిరిగి పొందాడు, కానీ నష్టాన్ని కూడా అనుభవించాల్సి వచ్చింది. అందుకనే మొదట్లోనే ఒక జాగ్రత్తతో కూడినటువంటి మాట మీకు చెప్తున్నాను. గుర్తుపెట్టుకోండి, మీరు అవిశ్వాసులు అనుకోండి, రక్షణ లేనివారు అనుకోండి, మీరు ఎన్ని పాపాలు చేసినా కూడా ఈ లోకంలో కష్టం అనిపించకపోవచ్చు. మీరు అవిశ్వాసులు అనుకోండి, మీరు మారు మనసు లేని వాళ్ళు అనుకోండి, ఈ లోకములో ఎంత దరిద్ర జీవితం జీవిస్తున్నా కష్టం అనిపించకపోవచ్చు. మీలో కొంతమందికి అనిపిస్తుంది, వాడు చాలా చెడ్డోడు, వాడికి ఎందుకండి ఏ బాధ ఉండదు, వాళ్ళు ఇష్టం వచ్చినట్లు జీవిస్తారు, వాళ్ళకి ఎందుకండి ఏ కష్టం ఉండదు, నేను కష్టపడతా ఉంటాను, నాకు ఎదుగుదల ఉండదు, వాడు అసలు పూజలు చేస్తాడు, లేకపోతే తాగి తందనాలు ఆడతాడు, వాడు ఎందుకు అభివృద్ధి చెందుతాడు అని అంటే కనుక వాళ్ళకి మారు మనసు లేదు, వాళ్ళకి రక్షణ లేదు, వాళ్ళలో దేవుడు లేడు. కాబట్టి వాళ్ళు ఎలా జీవిస్తున్నా కూడా అలాగే వెళ్ళిపోతూ ఉంటారు. అయితే గుర్తుపెట్టుకోండి, ఒక విశ్వాసి గనక తప్పు చేస్తే, ఒక విశ్వాసి గనక
పాపం చేస్తే నరకానికి వెళ్ళడు. ఎందుకంటే విశ్వాసి కదా వాడు, వాడి పేరు జీవ గ్రంథంలో ఉన్నది కదా, నరకానికి వెళ్ళడు. కానీ విశ్వాసులు తప్పు చేస్తే, విశ్వాసులు పాపం చేస్తే దాని యొక్క పర్యవసానం చాలా మటుకు ఎక్కడ అనుభవిస్తారు. ఆ జాగ్రత్త మనం వాక్యంలోంచి చూడబోతున్నాం. కాబట్టి మీరు చాలా సీరియస్గా వినాలి. నేను రక్షింపబడ్డాను, జీవ గ్రంథంలో నా పేరు ఉండిపోయింది, యేసయ్య తన చేతుల్లో నా పేరు చెక్కేసుకున్నారు, కాబట్టి నేను ఎట్లా జీవించినా పర్లేదు అని అనుకుంటున్నావేమో. నేను గొప్ప ఆరాధన చేసే వ్యక్తిని, నేను మంచిగా వాక్యం చదువుతున్న వ్యక్తిని, బాగా ప్రార్థన చేస్తాను, నాకు వాక్యం బాగా తెలుసు అని అనుకుంటున్నావేమో. కరెక్టే. కానీ గుర్తుపెట్టుకో, నువ్వు గనక పొరపాటు చేస్తే గుర్తుపెట్టుకో, దాని పర్యవసానం ఎక్కడ నువ్వు అనుభవిస్తావు. అది దావీదు జీవితాన్ని నుంచి దేవుడు చూపించడానికి ఇష్టపడతాడు. తన హృదయానుసారుడైనటువంటి దావీదు, తాను ఇష్టపడినటువంటి దావీదు, తాను ప్రేమించినటువంటి దావీదు, ఏర్పరచుకున్నటువంటి దావీదు పొరపాటు చేస్తున్నప్పుడు ఆ పొరపాటు ఎందుకు జరిగింది, ఆ పొరపాటు వలన వచ్చినటువంటి నష్టం ఏంటి అనేది స్పష్టంగా రాశాడు. దావీదు దేవుని రాజ్యంలో ఉన్నాడా? డౌట్ లేదు. యేసుక్రీస్తు ప్రభువారు అదే దావీదుని తన తండ్రి అని పిలుచుకోవడానికి ఇష్టపడ్డాడు. దావీదు కుమారుడైనటువంటి యేసు అని ఆయన్ని సంబోధించారు. దాంట్లో అనుమానం లేదు. పరలోకంలో స్థానం గురించి ఎటువంటి అనుమానం లేదు. ఈ లోకములో పడేటువంటి కష్టాలు, సంసోను అధిక శక్తిని దేవుడి దగ్గర నుంచి పొందాడు. అయితే ఆయన తప్పుడు జీవితం జీవిస్తున్నప్పుడు దేవుడు తనని పరలోకంలోంచి కొట్టిపడేశాడా? లేదు, పరలోకంలో ఉంటాడు ఆయన. అందుకనే హెబ్రీ గ్రంథకర్త 11:32 విశ్వాస వీరుల పట్టిలో సంసోను పేరు ఉన్నది. కానీ ఈ లోకములో కుక్క చావు చచ్చాడు ఆయన. కుక్క చావు, కళ్ళు పీకేసి, కాళ్ళకి గొలుసులేసి, చేతిలో పప్పు రుబ్బు పెట్టి పప్పు రుబ్బరా అంటే రుబ్బుతూ ఉన్నాడు. అలాంటి నీచ నికృష్టమైన స్థాయికి ఎందుకు దిగాడో తెలుసా? విశ్వాసిగా తప్పు చేశాడు కాబట్టి, విశ్వాసిగా పాపం చేశాడు కాబట్టి. గుర్తు పెట్టుకోండి, విశ్వాసులు మీరు, చాలా స్పష్టంగా చెప్తున్నాను నేను, దేవుని చేత ఏర్పరచబడినటువంటి వారు, దేవుని కనుదృష్టి మీ మీద ఉన్నది అని అంటే, ఇప్పుడు దాకా మీరు ఏమైనా ఆలోచించారని తెలుసా? దేవుని కనుదృష్టి ఉంది కాబట్టి నేను ఎలా జీవించినా పర్లేదు, దేవుడు కాపాడుతాడు అని అనుకుంటున్నారు. కరెక్టే, దేవుడు కాపాడుతాడు. అదేవిధంగా దేవుడు కనుదృష్టి ఉంది కాబట్టి పచ్చి భాషలో చెప్పాలంటే యథవేషాలు వేస్తే ఊరుకోడు ఆయన. నా లాంగ్వేజ్ ఇలాగే ఉంటుంది. పిచ్చి వేషాలు వేస్తే కనుక గోప వాయిస్తాడు ఆయన. సీసీటీవీ కెమెరాలు ఉపయోగించడు ఆయన. అరే ఈడేం చేశాడ్రా, ఆడేం చేశాడ్రా అని అడగడు. నేను చూసా, నువ్వు చేసిన పని నేను చూసా, నువ్వు చేసిన పని నేను చూసా, నువ్వు చూసింది నేను చూసా, నువ్వు తిన్నది నేను చూసా, నువ్వు తాగింది నేను చూసా, నువ్వు నీ హృదయంలో ఏముందో నేను చూసా. కాబట్టి కోల్పోతే దేవుడు తిరిగిస్తాడు, కానీ దాని యొక్క నష్టాన్ని నువ్వు అనుభవించక తప్పదు.